నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వెంకటేష్ 75వ సినిమాగా వచ్చిన సైంధవ్ ఈ రోజు విడుదలైంది. మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో హిట్ టీవీ రివ్యూలో తెలుసుకుందాం. సైంధవ్ కోనేరు వెంకటేష్ చంద్రప్రవస్థలోని పోర్టులో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆయనకు కూతురు గాయత్రి అనగా సారా పాలేకర్ అంటే ప్రాణం. అదే కాలనీలో ఉండే మనోజ్ఞ అనగా శ్రద్ధా శ్రీనాథ్ తో క్లోజ్ గా ఉంటారు. మను తన భర్త నుంచి విడిపోతుంది. సైంధవ్ అంటే మనుకు ఇష్టం. అలాగే మను గాయత్రిని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. గతంలో సైకో కార్టెల్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అయితే పెళ్లి తర్వాత భార్యకు ఇచ్చిన మాట ప్రకారం కూతురే ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కూతురికి స్పైనల్ మస్కులర్ ఆటోఫ్రీ అనే జబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దాని నుంచి బయటపడాలంటే 17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ వేస్తేనే బ్రతుకుతుందని డాక్టర్లు చెప్తారు. మరి సైకో అంత డబ్బును ఎలా సంపాదించాడు? తన బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా లేదా? సైంధవ్ పోరాటం ఎలా జరిగింది అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. అనుకున్న రీతిలో స్టోరీని స్క్రీన్ పై చూపిస్తేనే సినిమా బాగుంటుంది. అయితే దర్శకుడు శైలేష్ తీసుకున్న పాయింట్ బాగుంది. ఇక ఇంజెక్షన్ ఖరీదు 17 కోట్లు అనేది ఇంట్రెస్టింగ్ గా అనిపించినా దాన్ని డీల్ చేసిన విధానం అంత గొప్పగా అనిపించలేదు. సినిమా మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కానీ కొన్ని దగ్గరలో వేగం పుంజుకుంటుంది. ఇక తర్వాత ఒక చోటకి వచ్చి అక్కడే ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. సినిమా చూడ్డానికి రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామాలా ఉంటుంది, కానీ ఇది మెడికల్ మాఫియా. అయితే అందరూ వెంకటేష్ ని చూసి భయపడతారు. గతంలో సైంధవ్ ఏం చేశాడు అనే విషయాలు డైరెక్టర్ సరిగ్గా చూపించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ లో కనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆసక్తికరంగా అనిపించలేదు. పాప సెంటిమెంట్ బాగానే ఉంటుంది, కానీ ఎక్కడా కూడా ఎమోషన్స్ కనెక్ట్ కావు. క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇందులో డ్రామా కంటే యాక్షన్ ఎక్కువైంది. కొన్ని ఫైట్ సీన్స్ బాగున్నాయి. సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ కాస్త క్లారిటీగా చెప్పుకుంటే కథ డెప్త్ తెలిసేది. మొదటి నుంచి చివరి వరకు అంతా కాల్పుల మోతే కనిపిస్తుంది అండ్ వినిపిస్తుంది కూడా. వెంకటేష్ స్టైలిష్ పాత్రలో కనిపిస్తారు. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేశారు. నవాజుద్దీన్ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. హిందీలో ఎక్కువగా సంభాషణలు ఉంటాయి. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, ముఖేష్ ఋషి, జయప్రకాష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కెమెరా పనితీరు బాగుంది. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ఆకర్షణగా నడిచాయి. దర్శకుడు శైలేష్ కొలను కథను ఇంకొంత చెక్కి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే వెంకటేష్ నటన, యాక్షన్ సన్నివేశాలు, నవాజుద్దీన్ పాత్ర. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆకట్టుకోని కథనం, పండని భావోద్వేగాలు. హిట్ టీవీ ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఇక మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ ఫాలో హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని